వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనం భాజపా ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే జన సమూహం చాలా భారీగా ఉంది. ఇప్పుడు భాజపా యాక్చువల్గా బీజేపీ వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ నెల 10వ తారీఖు వరకు అప్లికేషన్ గడువు ఉంటుంది అని చెప్తున్నారు వారు. ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. చాలామంది ఆశావాదులు చాలామంది అప్లికేషన్స్ ఇస్తున్నారు. అసలు ఎవరు అభ్యర్థుల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏమేమి నిబంధనల ప్రకారం వారిని తీసుకుంటారు, అవన్నీ కూడా త్వరలోనే అధిష్టానం తెలియజేయనుంది. మనమైతే లోపలికి వెళ్ళి చూడొచ్చు. అసలు ఎంతమంది లీడర్స్ అప్లికేషన్స్ ఇస్తున్నారు, ఎంతమంది ఆశావాదులు ఉన్నారు, ఒక్కసారి ఇక్కడ ఉన్న వారితో కూడా మాట్లాడదాం మనము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు బీజేపీ కార్యకర్త గీతా మాధురి సూరవరం నుంచి. మాధురి గారు చెప్పండి, అంటే మీరు బీజేపీ ఈసారి కంపల్సరీ గెలుస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చాలా పోటాపోటీగా ఉన్నాయి. ఈసారి అయితే ఎలక్షన్స్ ధూమ్ధామ్గా వెళ్తున్నాయని చెప్పొచ్చు ప్రతి పార్టీ. ఇన్ని తట్టుకుని బీజేపీ గెలవగలుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? గెలిచేదే బీజేపీ అండి, అనుకునేది కాదు. అంత నమ్మకంతో ఎలా ఉన్నారు? ఏంటి అసలు మీ నమ్మకానికి రీజన్స్ ఏంటో కొన్ని చెప్పండి మాకు. మా మోడీ గారు పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి మేము తీసుకెళ్తాము. అవి వారు అనుభవిస్తున్నారు. కానీ ఇంతవరకు మోడీ గారు పెట్టినారు ఇవి, ఆ పథకాలు వారి నుంచి వచ్చినాయి అనే విషయము ప్రజలకు తెలియలేదు. కానీ ఇప్పుడు మేము తెలియజేస్తాము. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. అంటే ఇప్పుడు 2019 తర్వాత అయితే బీజేపీ మళ్ళీ గెలుస్తుంది అని చాలామందికి నమ్మకం వచ్చింది. కానీ ఇప్పుడు కొంతమంది అనుకునేది ఏంటి అంటే ఎలక్షన్స్ ముందు మళ్ళీ డౌన్ అయింది పార్టీ అని అంటున్నారు. ఎందుకంటారు అలా? డౌన్ కాలేదు, అది వాళ్ళ ఉట్టి ఊహ మాత్రమే. ఇప్పుడు కొత్త అధ్యక్షుని కిషన్ రెడ్డి గారి దాంట్లో ఎలా ఉందంటారు? ఇప్పుడు కొత్త అధ్యక్షుడు మారారు, సో ఆయన ఆధ్వర్యంలో ఎలా ఉంది బీజేపీ? కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే అద్భుతంగా ఉంది. ఎంతో సౌమ్యుడు, చాలా సౌమ్యశీలి, చాలా గొప్పగా ఉంటారు అతను. ఆయన భావాలను బట్టి పార్టీ ఇంకా ఇంకా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. వచ్చేదే బీజేపీ, పక్కా బీజేపీ గెలుస్తుంది. కిషన్ రెడ్డి గారి నుంచే గెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.